అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట నా హృదయపూర్వకపు వందనాలు. మరి ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. మరి ఈరోజు మనం ఎలాంటి వారికి భయపడుతున్నామో మనకి కొన్నిసార్లు తెలియకపోవచ్చు, తెలియని భయం ఆవరించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడవాకండి, దుఃఖపడవాకండి. దేవుడు చెప్తున్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా శోధనలో ఉంటే మనల్ని విడిపించడానికి ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన చింతించొద్దు, భయపడొద్దు, నేనున్నాను, మీతో ధైర్యం వహించండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా చింత లేని బాధ ఇక నుండి బాధ పెట్టుకోకండి, దుఃఖం పెట్టుకోకండి. దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని దీవించి, మనందరినీ దీవించి ఆయన కృప చూపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, మాతో స్పష్టంగా మాట్లాడాం. ఇప్పుడు దాకా భయపడ్డాం మేము, కానీ ఇక నుండి భయపడాం ప్రభువా. మమ్మల్ని విడిపించడానికి మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. అయ్యా, మేము సంతోషంతో ఉంటాం, ధైర్యం వహిస్తాం. నీ కృప మాకు తోడుగా ఉంది. అందును బట్టి హృదయపూర్వకంగా నేను నిన్ను స్తుతిస్తున్నా. రూపింపబడుచున్న ఏ ఆయుధం వర్తిల్లదు, మాకు మేలు చేస్తాం. అందును బట్టి హృదయపూర్వకంగా వందనాలయ్యా. వారికి భయపడొద్దన్నావు, మమ్మల్ని విడిపించడానికి నువ్వు తోడుగా ఉండా అన్నావు. అంతకంటే మాకు ఏ భయం లేదయ్యా, మాకు ఏ బాధ లేదు. మమ్మల్ని విడిపించడానికి తోడుగా ఉన్నావు. అందరి బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తూ ధైర్యం వహిస్తూ యేసునామం పేరటట్టున్నానని అన్నా పరమ తండ్రి. అమినమే అందరికి వందనాలు. మరి మీ ప్రార్థన అవసరాల కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 6305960 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృపాయస్తులు మనందరికీ తోడై నడిపించి, కాపాడి, సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.